ఎవరైతే ఆన్‌లైన్‌లో కొనాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం ఈ వీడియో. సో నేను మీకు రీప్లేస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్నారు. సో ఆ మాట వింటేనే అసలు ఎంత టెన్షన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆన్ అవుతుంది, వర్క్ అవుతుంది. బట్ ఛార్జింగ్ అనేది ఎక్కదు. అది ప్రాబ్లమ్ లేక 10,000 నియర్ బై వేసుకోవాల్సొచ్చింది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతి నీరుగంటి. మీరు గనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఐ యామ్ ప్రీతి. నా ఎక్స్‌పీరియన్స్ అనేవి నేను షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు నేను దేని గురించి మాట్లాడబోతున్నానంటే నేను ఫస్ట్ ఈ వీడియో చేద్దామా వద్దా అని అనుకున్నాను. కానీ నా ల్యాప్‌టాప్ గురించి ఒక 2 షార్ట్స్‌లో నేను చెప్పాననమాట. సో అందులో ఒక అమ్మాయి అనేది కమెంట్ చేసింది, మీరు పర్చేస్ చేసారా లేదా కంపెనీ ఇచ్చిందా అని. నేను ఆ ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేశాను అని చెప్తే, ఆ అమ్మాయి సజెస్ట్ చేయండి మీకు తెలిసిన ల్యాప్‌టాప్స్ ఏమైనా మంచివుంటే అన్న విధంగా చెప్పిందనమాట. సో నాలాగా సెర్చ్ చేసే వాళ్ళు చాలా మందే ఉంటారు. వాళ్ళకి ఎవరైతే ఆన్‌లైన్‌లో కొనాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసమే ఈ వీడియో. సో నేను ఏం ఫేస్ చేశాను, నేను ఫేస్ చేసింది ఎవరికి అవ్వకూడదు ఇలా అనేసి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు మేబీ అనేసి. ఏంటి అంటే ఒక 1 వీక్ బ్యాక్ మేము చాలా డేస్ నుంచి చూస్తున్నాం. సో ఎవరైనా చూస్తారు కదా, ల్యాప్‌టాప్ కొనాలి, ఒక గ్యాడ్జెట్ కొంటున్నాము అంటే, ఎందుకంటే మనం ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేసే కొంటాం కాబట్టి. సో కొన్ని డేస్ చూసిన తర్వాత మాకు ఒక ల్యాప్‌టాప్ అనేది మంచిగా అనిపించింది. హెచ్‌పీ రైజెన్ 5 అనేది కొనాలనుకున్నాం మేము. సో ఆర్డర్ చేసిన తర్వాత ఒక 1 వీక్ వచ్చేసింది మాకు ల్యాప్‌టాప్ అనేది. సో అక్కడ ఓపెన్ చేసాము, అంతా బానే ఉంది. సో ఇంటికొచ్చిన తర్వాత మనం చార్జ్ చేసాం. ఎవరైనా ఇంటికొచ్చిన తర్వాతే ఛార్జింగ్ పెడతారు కదా! సో అలానే మేము ఛార్జింగ్ పెట్టాము. అది ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆన్ అవుతుంది, వర్క్ అవుతుంది. బట్ ఛార్జింగ్ అనేది ఎక్కదు. అది ప్రాబ్లమ్ అనేది. మేము ఆ రోజే చూసిన వెంటనే ఎవరైనా అంత మనీ పెట్టి ఇన్వెస్ట్ చేసిన తర్వాత టెన్షన్ పడుతూ ఆ రోజే కంప్లెయింట్ అనేది ఫైల్ చేసాం. కానీ అక్కడ ఏమైంది, కంప్లెయింట్ ఫైల్ చేసాము. సర్లే 1 వీక్ అలా వచ్చి చెక్ చేసాం. 1 వీక్ లోపు వచ్చి చెక్ చేస్తామంటే, సరే మేబీ రావచ్చు, వస్తారేమో అనే ఒక ఒపీనియన్‌తో మేమింకా ఓకే అన్నట్టు ఉండిపోయామన్నమాట. సో ఉన్న తర్వాత 1 వీక్ నియర్ బై 1 వీక్ అవ్వడానికొస్తుంది, కానీ రాలేదు. ఏదో వస్తారేమో అనే ఒక థాట్‌తో ఉన్నాము మాట. కానీ రాలేదు. సర్లే అని మేము కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తే ఆ రోజు చెప్పారు, మీరెప్పుడైతే పెట్టారో అప్పుడే క్యాన్సిల్ అయిపోయింది. ఎవరైతే చెకింగ్ చేయడానికి వస్తారో వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు అని చెప్పారు. సో మేము కాల్ చేస్తే గాని తిరిగి రెస్పాన్స్ లేదు. ఆ రోజు మేము కాల్ చేసాం కాబట్టి సరిపోయింది. మేబీ అది రీప్లేస్ అవ్వకపోయేదేమో. సో వాళ్ళు ల్యాప్‌టాప్ చెక్ చేయడానికొచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు మల్టిపుల్ వేస్‌లో ట్రై చేశారు. అది చార్జ్ అనేది అవ్వట్లేదు. ఇంకేం చేస్తారు, సర్లేండి మీరు ఆల్రెడీ ఆర్డర్ పెట్టి 15 డేస్ అయిపోతుంది. మేబీ మీకు ల్యాప్‌టాప్ చెక్ చేయడానికొచ్చిన రోజు ఇంకా ఈ క్లిప్ అనేది తీశాను. మీకు రీప్లేస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్నారు. సో ఆ మాట వింటేనే అసలు ఎంత టెన్షన్ అయిపోయిందో. అంత పెట్టి కొత్త ల్యాప్‌టాప్ అసలు ఛార్జింగ్ ఎక్కట్లేదు, ఏంటిది అని అనుకున్నాను. మళ్ళా ఆయన ఆ మాట అనేసరికి ఇంకా టెన్షన్ అయిపోయింది అసలు. అసలు ఎందుకురా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాను అని అనిపించింది దెబ్బకి. మరి ఆయన కాసేపు తర్వాత నేను చెప్పాననమాట ఆయనకి. మేము ఫస్ట్ డేనే రీప్లేస్ అనేది పెట్టాము. కానీ ఎవరు క్యాన్సిల్ అయిపోయిందంట ఇలా సో రీజన్స్ అనేవి చెప్పామనమాట. కానీ మాకైతే మీరు ఎప్పుడు నిన్న పెట్టినట్టు చూపిస్తుంది. అందుకని మేము ఈరోజు వచ్చాము అనైతే ఆయన చెప్పాడు మాతో. ఇంకా సర్లే చేసేదేమీ లేక, సరే మరి ఆయన కాసేపు తర్వాత చెప్పాడు, ఓకే అమ్మ మీది యాక్సెప్ట్ అయింది. న్యూ ల్యాప్‌టాప్ అనేది వస్తది. రీప్లేస్ అనేది చేస్తాము అనే విధంగా చెప్పాడు. ఇంకా ల్యాప్‌టాప్ అనేది నీట్‌గా కవరప్ చేసేసి, నీట్‌గా ప్యాకేజ్ చేసేసి వెళ్ళిపోయారు. సో వాళ్ళొస్తారు ఇవ్వండి అని. నేను అడిగాను ఎప్పుడు రావచ్చు, ఎన్ని డేస్ పట్టొచ్చు అని. ఏమో తెలీదండి అని చెప్పాడు. సర్లే అనేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఎప్పుడు ఎళ్తారు, ఎప్పుడు తీసుకుంటారు ఈ ల్యాప్‌టాప్‌ని, కొత్త ల్యాప్‌టాప్ ఎప్పుడొస్తది అనేసి. ఎందుకంటే అప్పటికి 15 డేస్ అయిపోయింది. ఎవరైనా యూజ్ చేయాలి అనే కదా తీసుకుంటారు ల్యాప్‌టాప్ అనేది. అట్లే పెట్టుకొని కూర్చోవాలని కాదు కదా! సో ఇంక అట్లే వెయిట్ చేసాము. వచ్చారు, తీసుకున్నారు ల్యాప్‌టాప్ అనేది. నేను అడిగాను, పిక్ చేసుకోవడానికి వస్తారు కదా ల్యాప్‌టాప్, వాళ్ళకి అడిగాననమాట. ఎప్పుడొస్తది కొత్త ల్యాప్‌టాప్ అంటే, ఏమో అమ్మ తెలీదు, నేను పిక్ చేసుకోవడానికి మాత్రమే వచ్చాను. తీరా చూస్తే మేమైతే ఏదైతే తీసుకున్నామో హెచ్‌పీ రైజెన్ 5 సో అది వాళ్ళ దగ్గర ఉండేది అది ఒకే ఒక ల్యాప్‌టాప్ అంట. సో ఇంకా లేదంట వాళ్ళ దగ్గర. సో మేము ఆర్డర్ చేసిన దాంట్లో మాత్రం రీప్లేస్ ఉంది. కానీ మనీ అనేది రిటర్న్ అనేది ఇవ్వరనమాట. సో ఇంకేం చేయాలి, వాళ్ళు చెప్పినారనమాట. సో ఈ మాట చెప్పారు. సో రీప్లేస్ అనేది మాత్రమే ఉంది. అది కూడా రైజెన్ 5 లేదు. మీరు కొంటే ఇంకోటి తీసుకోవాలి మనీ వేసి అని చెప్పారు. సో మేము ఏదైతే 35,000 పెట్టి కొనాలనుకున్నామో అది లేక, సో ఇంకోటి 47,000 సంథింగ్ చేంజ్ పడింది. సో మేము అప్పటికప్పుడు ఇంకా చేసేదేమీ లేక
10,000 నియర్ బై వేసుకోవాల్సొచ్చింది. సో, మేము కాబట్టి వేసుకున్నాము. అది ప్రతి ఒక్కరికి సడెన్‌గా 10,000 అంటే వచ్చేది గదండీ. డబ్బులేమి ఎవరికీ ఈజీగా రావు గదా! సో, అలా మరి మేము అప్పటికప్పుడు 10,000 కడితే ఇంకొక ల్యాప్‌టాప్ అనేది వెయిట్ చేయంగా ఒక 10 డేస్‌కో, ఒక 1 వీకో వచ్చింది మాకు ల్యాప్‌టాప్ అనేది. సో, ఇలా అసలు ఎక్స్‌పెక్ట్ జేయరు. ఎవరైనా నేనైతే నా ఫస్ట్ ల్యాప్‌టాప్ అస్సలు ఇట్లా అవుతుందని అనుకోలేదు. నేను చాలా టైమ్స్ ఆర్డర్ పెట్టాం, మొబైల్స్ ఆర్డర్ పెట్టాం. ఇలా ఎప్పుడు అవ్వలేదు. కానీ ఏదో ఒక ల్యాప్‌టాప్ ఆర్డర్ చేస్తే ఇంకా ఎక్స్‌ట్రా పే చేసి ఈ ల్యాప్‌టాప్ తీసుకోవాల్సొచ్చింది. ఇట్లా ఇట్లా జరిగిందసలు. నా ఎక్స్‌పీరియన్స్ అయితే అస్సలు బాలేదు. అందుకే ఎవరైనా ఇట్లా ఆర్డర్ చేసుకునే వాళ్ళకి మేబీ యూజ్ అవ్వచ్చు, చూసుకొని చేసుకుంటారు అని. నాకింత పెద్ద ఎక్స్‌పీరియన్స్ తర్వాత ఏమనిపించిందంటే, ఊరికే షాప్‌కి విజిట్ చేసి, మనకు తెలిసిన వాళ్ళున్న ఎంతో కొంత మాట్లాడుకొని లేదా అప్పుడే మనం అడగొచ్చు. ఇప్పుడు నా ల్యాప్‌టాప్ ఛార్జ్ ఎక్కట్లేదు. ఆ రోజు నేనెళ్లి తీసుకోని మాట్లాడొచ్చు కదా! ఇప్పుడు వీళ్ళొస్తారో రారో తెలీదు. అసలు రీప్లేస్ ఉంటుందా తెలీదు. ఉండదా తెలీదు. అస్సలు చాలా అంటే చాలా. అంత డబ్బు పెట్టి, మనదే డబ్బు పెట్టి, మనమే టెన్షన్ కొని తెచ్చుకున్నట్టు అనిపిచ్చింది నాకు. ఈ హోల్ దాంట్లో ల్యాప్‌టాప్ అయితే బావుంది. ఇప్పుడు అప్పటికప్పుడు 10,000 అంటే ఎట్లండి చెప్పండి? ఎవరైనా ఒక బడ్జెట్ వేసుకొనే కదా తీసుకుంటారు. ఇంకా హై వెర్షన్స్ గూడా ఉంటాయి మనం పెట్టే కొద్దీ. కానీ వాళ్ళు లేదన్నప్పుడు మనీ అన్నా రిటర్న్ పే చేయాలి గదా! అలా గాదు. మేమే ఇప్పుడు ఎక్స్‌ట్రా పే చేసి తీసుకున్నాము. ఆ ల్యాప్‌టాప్ అనేది 47,000 సంథింగ్ చేంజ్ పడింది. హెచ్‌పీలోనే ఇంకొక వెర్షన్ అనేది వచ్చింది. రైజనే వచ్చింది. సో, అదనమాట. సో, మీరు గూడా ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో కొనేటప్పుడు చూసి కొనండి. నేను ఆర్డర్ చేసిన టైం బాలేదు, ఏం బాలేదో నాకు తెలీదు గానీ, అసలు ఆ ల్యాప్‌టాప్‌కి మొత్తం అసలొచ్చిందనే హ్యాపీనెస్ గూడా లేదు. అంత ఇది అయ్యేపాటికి. ఇప్పుడు 1 మంత్ తర్వాత వెయిట్ జేసి 1 మంత్ తర్వాత ఇప్పుడు సేల్సే స్టార్ట్ అయినాయి. ఆ సేల్, ఈ సేల్ అనేసి. ఇప్పట్లో రాదు. మేము ఆగలేక మాకు పనుండి మేము ల్యాప్‌టాప్ అనేది ఆర్డర్ చేస్తే ఇలా అయిందనమాట. సో, మీరు గూడా ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకునేటట్టుంటే చూసుకొని ఆర్డర్ చేసుకోండి. అండ్ నేను ఎవరిని ఏం బ్లేమ్ చేయట్లేదు. సో, ఇలా నాకయ్యింది మీకు అవ్వగూడదు. మీరు చూసుకొని చేసుకోండి. లేదా డైరెక్ట్‌గా విజిట్ చేసుకోనండి అని నా ఎక్స్‌పీరియన్స్ త్రూ నేను షేర్ చేస్తున్నాను అంతే. అండ్ మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ నా జెన్యూన్ రివ్యూనే మీకిచ్చాను. సో, ఇలా అయ్యుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నాకే ఇలా అయిందా? మీకెప్పుడన్నా ఇలా జరిగిందా? అనేది గూడా నాకు తెలుసుకోవాలనుంది. మీరు ఇలా ఎప్పుడన్నా ఫేస్ చేసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియోకైతే ఇంతే. బాయ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.